Hi. Have you seen her? No. Hi. Have you seen her? No. Hi. Have you seen her? No. No? Coffee. Thanks. Excuse me. Yeah? Just one help. Have you seen her? Yeah. Where? In Batukev Temple. Oh. Oh, thank you. Welcome. Excuse me. Yeah? This is for you. Thank you. Thank you. Sorry. భయ్యా హలో ఏయ్ మీరిద్దరు లోపలికి వెళ్ళండి. ఎందుకు? డీటెయిల్స్ వస్తారా? లోపలికి వెళ్ళండి. ఏంటి భయ్యా? ఈ లోపలికి వెళ్ళాం రారా. భయ్యా ఇదిగో తీసుకో. భయ్యా హెల్మెట్ తీసుకో. హెల్మెట్ నాకెందుకు భయ్యా? డేంజర్ భయ్యా. డేంజర్ ఎవరికి? నాకు సారీ మనకి డేంజర్ మనకి మనకా? మనకి ఎందుకు భయ్యా? చెప్తాను. ఏంటి భయ్య నువ్వు పొద్దున్న ఫోటో అట్టుకుని తిరిగేస్తున్నావు? ఆ డ్రగ్ బ్యాచ్ తెలిసి ఏముందో తెలుసా? చంపడ దొప్పుతారు. నీకు ఏమన్నా అయితే నీ లవ్ అయిపోద్ది. ఆలోచించాలి కదా. నా గురించి ఆలోచించాను కాబట్టి ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నాను. లవ్ గురించి ఆలోచిస్తే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంత సెల్ఫిష్గా ఎందుకు ఆలోచించావు భయ్యా? తను రోజు ఫోన్ చేసింది. హే కృష్ణ, హౌ ఆర్ యు? నువ్వు అర్జెంట్గా వచ్చి నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. వాట్? నీకు ఆ రోజు చెప్తే ఏమన్నావు? ఎంగేజ్మెంటే కదా, నో ప్రాబ్లం అన్నావు. ఇప్పుడు చూడు, వారం రోజులు నాకు పెళ్లి. వెంటనే వచ్చేస్తుంది నాకు ఇక్కడ. ఇప్పుడు నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నాను తెలుసా? నీకు రావడం ప్రాబ్లం అయితే నేనే మలేషియాకు వచ్చేస్తాను. ఇట్స్ నాట్ పాసిబుల్ కృష్ణవేణి. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నన్ను అర్థం చేసుకో కిషోర్, నేను చెప్పేది విను. సరే చెప్పు. బత్తు కేవ్స్ టెంపుల్లో రేపు ఉదయం 10:30 ముహూర్తానికి మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం. కృష్ణవేణి, అదంత ఈజీ కాదు. కిషోర్ నువ్వు ఇంకేం మాట్లాడుకో, నేను వచ్చేస్తున్నాను అంతే. ఓకే రా, పెళ్ళే కదా, చేసుకుంటాను రా. ఏయ్ బండి దిగు. ముందుకురా. అసలు బుద్ధి ఉందిరా నీకు? ఎవరి కోసం వెయిట్ చేయకుండా నీ జాబ్ కోసం యూఎస్ బయటకి వేస్తావా? నువ్వేం లవర్రా? హలో, నేను దేవత గురించి మాట్లాడతాను, నువ్వు దేవుడిని చూస్తావేంటి? అదే నేను చేసిన తప్పు. ఏంటి? ఐబిఎం మెయిన్ బ్రాంచ్ లో జాబ్ కొట్టాలని నా లైఫ్ అంబిషన్. కరెక్ట్ గా తను ఫోన్ చేసిన రోజే నా జాయినింగ్, సేమ్ డే. అప్పుడేం చేయాలి? ఆ సిచ్యువేషన్ లో లవ్ ఆ కెరియర్ అనుకుంటే నాకు లవ్ సెకండరీ అనిపించింది. కృష్ణవేణికి నేనే కరెక్ట్. అప్పుడు తెలియలేదు నాకు నేనెంత పెద్ద తప్పు చేస్తున్నాను. నేను లైట్గా తీసుకున్నాను, కానీ తను నా కోసం సిన్సియర్గా వచ్చేసింది. రియలీ. ఒకసారి పట్టుకోబోయా? ఎదిగో చూడు, స్కార్ఫ్. కృష్ణవేణికి నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. నా కోసమే కట్టింది. వన్స్ దీన్ని చూసిన తర్వాత నేను రాకుండా ఉండలేకపోయాను. ఏంటి భయ అడిగేస్తున్నావా? ఇది బొండం తాగు. చూడలేదండి, మీరు వెళ్ళండి. హలో, నువ్వు బొండం తాగు, తిరిగి ఎదుగుదాం. భయ్యా, కృష్ణవేణి నాకు దొరుకుతుంది కదా? ఎందుకు దొరకదు భయ్యా? నేను ఉన్నా కదా హెల్ప్ చేయడానికి. చాలా సింపుల్ భయ్యా. నీకు కృష్ణవేణి కావాలి, కృష్ణవేణికి లవ్ కావాలి, అంతే. నువ్వు పని చేయి, రేపు నుంచి నాతో ఉండు, ఇద్దరం కలిసి ఎదుగుతాం. థ్యాంక్ యూ భయ్యా. ఎందుకు దొరకదు? దొరుకుద్ది. నేను ఎవరో తెలియకుండానే హెల్ప్ చేస్తున్నావు. నువ్వు గ్రేట్ భయ్యా. నువ్వేం మొహమాట పడకు భయ్యా, నేనున్నాను, నన్ను వాడుకో. ఇదిగో బండిది భయ్యా. ఓకే భయ పరిస్థితి ఇచ్చావు కదా, ముందుకెళ్ళి పెట్రోల్ కొట్టుదాం. అలాగే. ఏ సప్పు, ఇదిగో మెక్కు. అబ్బో, అసలు రాత్రి నీకు నిద్ర పట్టిందా? నాకు అసలు పట్టలేదు. చిన్న టెన్షన్ ఫీల్ అయినా యాక్చువల్లీ. అంటే రాత్రంతా నీ ఫ్యూచర్ గురించి ఆలోచించాను. నీ ఫ్యూచరా తన ఫ్యూచరా? రఫ్గా రెండు ఒకటే, నోర్మి. కృష్ణవేణి, సపోజ్ అంటే ఫర్ సపోజ్ మన కిషోరే సడన్గా వచ్చి నీ ముందు నిలబడి ఐఎమ్ సారీ అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు?
ఎందుకు వచ్చేవరా? నా లైఫ్లో నాకన్నా ముందు నువ్వు ఉన్నావు, కానీ నీ లైఫ్లో నీ తర్వాతే నేనున్నాను. నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేయలేదురా, నా ప్రేమను నెగ్లెక్ట్ చేశావు. అంటే యాక్చువల్లీ నేను ఎందుకు రాలేకపోయానంటే ద ద ద రీజన్ ఈజ్ నువ్వు రాకపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ రావడానికి ఒక ప్రేమ ఉంటే చాలు. నా ప్రేమ నీకు అర్థం కాలేదా? అర్థమైంది. అంటే అది కాదు, సపోజ్ కిషోర్ ఎప్పటికీ రాకపోతే ఆ రోజు దూకినప్పుడే వదిలేసి ఉంటే ఇప్పుడు కిషోర్ వస్తాడా రాడా అన్న బాధే ఉండేది కాదు. కిషోర్ ఖచ్చితంగా వస్తాడన్న నమ్మకాన్ని కలిగించిందే నువ్వు. ఆ నమ్మకాన్ని ఎందుకురా నువ్వే పాడు చేస్తావ్? ఛీ!